పోరగాండు కీడేం చేస్తురా మీరు? పక్కూర్లో అన్నలు బాంబు పెట్టి తహసీల్దార్ని చంపిరట. పోలీసులు వచ్చినా వస్తారు. నడువుండ్రి. రే సీనుగా చీకటి పడుతుంది. దొరూరి కారికి డీజిల్ తేవాలి. జల్ది బారా. ఇప్పుడు డీజిల్ ఎందుకు నాయనా? ఊరు అట్టుడుకుతాంది. చిన్న దొరసాన్ని చూస్తాడా? పొద్దుగాలనే పట్నం తోలుతాండు. ఏంద్రా గింత రాత్రి మంచి వర్ణం లేపుకొస్తాను? అరే చిన్న దొరసాని హైదరాబాద్ పోతాందని మీ నాయన చెప్పిండు కదరా. చెప్పిండు. అయితే నేను చిన్న దొరసాని ప్రేమిస్తానురా. అంటే దొరసాని కూడా నన్ను చూస్తాంది. ఛత్రి కూడా ఇచ్చింది. బండి మలుపు ఏమైంది? గడికిపోయినాక చెప్తా దొరసాని. దొరా అమీన్ సాబ్ వచ్చిండు. నమస్కారం దొరా. నిన్న భీమారంలా జీపు వేల్చి తహసీల్దార్ని చంపిరు. ఇవాళ చిన్న దోర్సాని కారు మలిపినరు. చుట్టుపక్కల మూమెంట్ మొదలైంది. అందుకే సర్కారోళ్ళు మన స్టేషన్కు కొత్త సిఐని తబాదలు చేశారు. ఆయన జరా ఖతర్నాక్, కిసొంటివన్నీ చూసుకుంటా ఊకునే రకం కాదు. హలో, ఊర్లన్నీ జల్లెడబడతాం. ఎవడెక్కడ దాక్కున్నా గుంజుకొచ్చి కాల్చి పారేస్తాం. హలో, వాళ్ళ సంగతి మాకు వదిలేయండి దొరా. మీరు నిమ్మలంగా ఉండ్రి, ఏం భయపడుకుండ్రి దొరా. ఏమంటాను? భయపడకుండ్రా. నాకే ముచ్చట్లు చెప్తానవా? మీ పోలీసులు పరువు పోగొట్టుకోవద్దంటే ముందుగల పనులు సురువు చేయండి.
ఎవరు బిడ్డ? నాన్న నేను ప్రతాప్ని. చెల్లొస్తా అంటే కారు ఆపినలేట, ఏం ఆలోచిస్తా అండ్లు? చెల్లె దసరా తర్వాత వస్తుంది. నువ్వైతే ఆ పట్నం భూమి రిజిస్ట్రేషన్ పనులలో ఉండు, కాగితాలు సిద్ధానికి తోలుతా. సరే నాన్న. మరి దసరాకు మమ్మల్ని రమ్మంటారా? ఇప్పుడొద్దు ప్రతాప్, ఈడ పరిస్థితులు జర నిమ్మలమైన తర్వాత నేనే ఫోన్ చేసి పిలుస్తా. ఆడంతా మంచిదే కదా? అంతా మంచిదే నాన్న. ఏందట? తర్వాత వస్తుందట. అక్కడ ఊళ్ళో ఏవో జరుగుతుంటాయి, ఈయనేమో ఇంకా గడిచి పెట్టారని అంటాడు. మధ్యలో అది ఇబ్బంది పడుతుంది. మీకోసం ఎవరో ఫోన్ చేశారండి. ఎవరు? అదేదో సారాయ అన్నట్లేదో. సారాయ కాదు, సారయ్య. ఏమన్నాడు? ఏం చెప్పలేదు, దొరతోనే మాట్లాడాలన్నాడు. ఆడొకడు ఓ పిల్లని ప్రేమించినట్టాడు, పెళ్లి చేసుకోవాలంటే భయం. నేను నిలబడి పెళ్లి చేపి అన్నాడు. మరి చేపిస్తున్నారా? ప్రేమించుకుంటే వాళ్ళే చేసుకోవచ్చు కదా భారతి. రే ఒకసారి గడికి పోదామా? గడికా? వద్దురా, వద్దు, నేను రా. నువ్వు భయపడకరా, నేను చెప్తా కదా ఎట్లా పోవాలి నువ్వు. చంద్రి పిలిచిన దోసని. సిద్ధడు హైదరాబాద్ పోతాడు కదా, ఇవి వానికి వాడేమన్నా కొనుక్కుంటాడు. అట్లనే దొరసాని. అన్నయ్యకు నేనే ఇద్దాం అనుకున్నా, ఇవి సిద్ధంతో పంపి. మంచిది దొరసాని. కదిలించావు నన్నే, గుండెను మీటి, కదిలొచ్చాను నీకై సరిహద్దులు దాటి. తహసీల్దార్ని చంపుతారా? మందు పాత్రలు పెడతారా? ఎవరిని ఇడిచిపెట్టేది లేదు. వెళ్ళు. చూడు, నెక్స్ట్ టార్గెట్ శంకరాన్నే. లేట్ చేయొద్దు, ఊర్లలో పార్టిసిపేట్ అవుద్ది. సార్, ఇంకొక చిన్న విషయం, మన దొర బిడ్డ బండి ఆపిన వాళ్ళ సంగతి ఇంకా మిస్టరీగానే ఉన్నది. అది శంకరాన్ని దళం పని కాదా? కాదు. అయితే ఈ ఏరియాలో వేరే దళం కూడా తిరుగుతుంది అనమాట. సీరియస్ గా ఫోకస్ పెట్టుకోండి. ఎస్ సార్. ఈ ఉద్యమం ఎంతో మంది వీరులు తీసుకుపోయి తూట్లు పడ్డ శవాల్ని అప్పగిస్తున్నది. తప్పదు. పోరాటాలు, త్యాగాలు మాత్రమే ఈ వ్యవస్థలు మారుస్తాయి. సూర్యునికి కాసేపు అడ్డంచిన మాత్రంలో కారు మొప్పలు గెలిచినట్టు కాదు. వెళ్ళండి, వెళ్ళి మీ గ్రామంలో దోపిడీదారులని ప్రశ్నించడం మొదలు పెట్టండి. తరతరాల సాంఘిక బానిసత్వానికి గోరి కట్టండి. లాల్ సలాం. బిడ్డా, చిన్నదొరసాని చిన్నదొరసాని ఏం చెప్తాంది? దొరసాని నానా, చిన్నప్పటి నుంచి కవితలు రాసి పంపుతున్నావు కదా, వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది నీ ప్రతిభ. చూడు, నువ్వు రాసిన కవిత వచ్చేసిండ్లు. అయ్యా, చిన్నదొరసారి జ్ఞానం చాలా గొప్పది. ఇత్తోటి పెడితే చెట్టోటి ముడుతుంది అయ్యింది. అయినా ఈ జిల్లాల దొరసాని కంటే తెలివైన లెవెల్ ఉంటుంది.
నేను స్వప్నం, నువ్వు రూపం. నేను మేఘం, నువ్వు వర్షం. నేను నిషి, నువ్వు జాబిలి. కనిపించావు నాకే హద్దులు చెరిపి, కనుగొన్నాను నిన్నే కాంతిని మలిచి. మురిపించావు నన్నే కవితలు తెలిపి, శోధిస్తున్నాను నీకే మనసును తెరిచి. దొరసాని ముట్టుకుంటావా? దొరా దొరా తప్పైంది దొరా, పొలగా తప్పైంది దొరా, మన్నించు దొరా, వాంచం దొరా, పొలగా తప్పైంది దొరా. ఏమైంది బిడ్డ? ఏం లేనా, నేను మళ్ళీ వచ్చి తింటా. పానం మంచిగా లేదా బిడ్డ? అట్లేం లేదు నాన్న, జర తలనొప్పి. బయట బాగా ఉరుముతుంది. చంద్రుని పిలవనా? వద్దు నాన్న. అయితే నిండా కప్పుకొని పడుకో.
ఇవయ్యి ఎక్కడిది? నాన్న అది వదిన వచ్చినప్పుడు తెచ్చింది. అట్లనా? సరే పడుకో బిడ్డ. ఆ పిల్లగాడు ఎవరు? ఏలోనని సున్నాలెత్తాడు వాళ్ళ కొడుకు. కుక్కలు మరుగుతాన్నాయి, పోలీసులు బాగా తిరుగుతాండ్రు. రేపు పొద్దుగాల నేనే దొరతో మాట్లాడతా, మీరు నడువుండన్నా. దొరతోని ఆలోచించి మాట్లాడు. వింటే విన్నడు, లేదంటే మళ్ళోసారి వచ్చి మాట్లాడతాం. దొరకు ఎదురు తిరిగితే బతకలే మూకో. దొరలు పుట్టినప్పుడే భూములన్నీ భుజానేసుకొని పుట్టిరా? అందరు జాగలని ముడ్డి కింద వేసుకొని కూర్చుండు. తాతల కాంచెలు ఇదే షాకిరైపోయా. ఎవడు ఎదురు తిరగకపోతే కూటికి లేక చెప్తాం. నువ్వు మమ్మల్ని ఆగం చేసేటట్టే ఉన్నావు. సంఘ పనులు కలిసినామని ఎరకైతే పోలీసు వాళ్ళకి పట్టించి మన అందరి ప్రాణాలు తీపిస్తాడు. ఎంత చెప్పినా ఇంటలేవిగా నువ్వే విచారించుకో. ఆ భూమి మా తాతల్ది, ఇక ఆ భూమిని విడిచిపెట్టుల్లి. అరే భూషుడికే ఏం మాట్లాడుతున్నావు? దొర ముందటనే మాట్లాడతావురా? మీ తాతల దగ్గర నుంచి దొరల భూమి మీద బతుకుతాండ్రు, మళ్ళా ఉల్టా. రమ్మయ్య అట్లుండు, మనకి పొట్టకు తిప్పలేతట్టున్నది. నా కాకుండా ఇంకెవరు చెప్తాడు? నేను కాకుండా ఇంకెవరు ఇషారిస్తారు? వారి అది దున్నుకోపో, ఆ భూమి నీదేపో. పెళ్ళాం పిల్లలతో నువ్వు మంచిగా బతుకుండేది నాకు కావాలి. పో బతుకోపో. ఇక ఆ భూములు విడిచిపెట్టినా దొరా? ఇప్పుడే సిద్ధం రమ్మని మాత్రం చెప్తా దొరా. దొరసాని, చిన్న దొర మీకోసం కొత్త బట్టలు సొమ్ములు చెప్పించి సిద్ధంతో పంపిండు. సద్దుల పండుగ కదా, తల కోసుకోండి. ఈ బట్టలు కట్టుకొని గాజులు వేసుకుందరు. దసరా కోసం అన్ని ముందే చెప్పెట్టిన దొరా.
ఈసారి పండుగ జర జోరుదారుగానే అయ్యేటట్టున్నది. చిన్న దొరసాని గాలికని అట్లా తోట దిక్కు పోదామంటుంది దొరా. ఏంద్రా ఊళ్ళో ఆడవాళ్ళంతా బతుకమ్మలు పట్టుకుని బయటకు వచ్చిండు దొరా. అందరు సూపు దొరసాని మీదనే ఉంటుంది. వద్దోరా. మంచిగా ఉన్నది. ఇంత ఆనందంగా ఎప్పుడు లేను. ఈడ అడ్డంగా గోడలు లేవు కదా. రాత్రిపూట కెళ్ళి ఇంత అద్భుతంగా ఉంటుందని నాకు తెలియదు. ఇవాళ ఇంకా అద్భుతంగా ఉన్నది. కిల్లాలో మీరున్నారు కదా. మీకేమిష్టం? అది నువ్వు రోజు కిటికీ దగ్గరకు వచ్చి నా కోసం ఎదురు చూస్తావు కదా, అది ఇష్టం. మరి నీకు? నాకు మీరు కిటికీ తీసి నన్నే చూస్తుంటారు కదా, అదే ఇష్టం. నీ పేరు? రాజు. రాజు. మీరు దొరసాని? కాదు, దేవకి. కాదు, మీరు నా దొరసాని. మా నాన్న నన్ను హైదరాబాద్లో మా అన్నయ్య దగ్గర ఉంచాలనుకుంటాడు. నేను పోనీయా కదా. అప్పుడు కార్కు రాలడ్డం పెట్టి ఆపిన కదా, మళ్ళా ఆపుతా. మీరు పోగొట్టుకున్న ఎర్రగుడ్డ నా దగ్గరనే ఉన్నది. ఎర్రా? బంతి పూలలో పోగొట్టుకున్నారు కదా. అది ఎర్రగుడ్డ కాదు, మా అమ్మ జ్ఞాపకం. ఆమె వాడిన దస్తి. అయ్యో, మీది మీకు ఇచ్చేస్తా. వద్దులే, నీ దగ్గరనే కదా ఉన్నది.